తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కొరకు టీశాట్ వారు ఇస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమానికి అభ్యర్థులందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము గణితంలో పెడగాజీ మీద చర్చించుకోబోతున్నాము. అయితే గణితానికి సంబంధించి ఈ టెట్ పరీక్షలో 30 మార్కులు కేటాయించబడతాయి. ఈ 30 మార్కులలో 24 మార్కులు కంటెంట్కు కాగా 6 మార్కులు పెడగాజీకి కేటాయించబడతాయి. ఈ పెడగాజీలో మనకి ప్రధానంగా 11 అంశాలు ఉంటాయనే సంగతి మనకు తెలుసు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గణితంలో ఈ డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే నిర్వచనాలు మరియు గణితం యొక్క స్వభావము, అదేవిధంగా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, ఇంకా విద్యా ప్రమాణాలు, గణిత శాస్త్రం యొక్క బోధనా పద్ధతులు, వ్యూహాలు, గణిత బోధనోపకరణాలు, ఇంకా మనం చూసుకున్నట్లయితే సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. అందులో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, వాటి యొక్క ప్రొసీజర్లు, ఇంకా చూసుకున్నట్లయితే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్, రెమెడియల్ టీచింగ్, ఇంకా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి, అతనికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్న వనరులు ఏంటి, ఇంకా పాఠ్యపుస్తకము, పాఠ్య ప్రణాళిక, కరికులం, ఇటువంటి వివిధ అంశాలు మనకి ఈ టెట్ యొక్క సిలబస్లో కనిపిస్తాయి. అయితే మనము ఇంతకు ముందర ఎపిసోడ్లలో మొదటి దాంట్లో ఈ ఉద్దేశాలు మరియు విలువల గురించి, అదేవిధంగా రెండవ దాంట్లో పేపర్ 2కి సంబంధించినటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అభ్యర్థులకి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ 11 అంశాలు పేపర్ 1కి మరియు పేపర్ 2కి ఒకే అంశాలు కనిపిస్తాయి. కానీ ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే పేపర్ 1లో ఇచ్చేటటువంటి ప్రశ్నలు 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు, వ్యూహాలు, అక్కడ ఉండేటి ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులకి గణితం బోధించడం ఉండేటువంటి ఉద్దేశాలు, విలువలు, ఇటువంటి అంశాలకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అదే మనము పేపర్ 2ని పరిశీలించినట్లయితే పేపర్ 2లో ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా 6 నుండి 10వ తరగతి విద్యార్థులకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. అంటే పేపర్ 1, పేపర్ 2లో మౌలికంగా మనకి ఒకే అంశాలు కనిపించినప్పటికీ కూడా ఆ పాఠ్యాంశాలతో ఉపయోగించి ప్రశ్నలు రూపొందించేటప్పుడు వాటిని అక్కడ పేపర్ 1లో ప్రశ్నలన్నీ ప్రధానంగా 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు బోధించేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతుల గురించి ఇవ్వబడితే పేపర్ 2లో 6 నుండి 10వ తరగతి దాకా బోధించాల్సిన అంశాల మీద ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ మనము ఇంతకు ముందర ఆల్రెడీ పద్ధతులు మాట్లాడుకున్నాము. ఇప్పుడు సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మాట్లాడడానికి ముందర అసలు గణితాన్ని బోధించడం ద్వారా మనము ఈ 21వ శతాబ్దంలో వాళ్ళు ఏ ఏ సామర్థ్యాల్ని పొందాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటివి ఏంటంటే క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, పెర్సివరెన్స్, కొలాబరేషన్, ఇన్ఫర్మేషన్ లిటరసీ, టెక్నాలజీ స్కిల్స్ అండ్ డిజిటల్ లిటరసీ. అంటే నిజానికి మనకి ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటివి ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే క్రిటికల్ థింకింగు, క్రియేటివిటీ, కొలాబరేషను, ఇవన్నీ కూడా మనం తరచుగా మాట్లాడుకునే మాటలు. మరి వీటికి సంబంధించిన అంశాలని మన కరికులంలో, మన టెక్స్ట్ బుక్లో ఏ రకంగా చేర్చారు, వీటికి సంబంధించినటువంటి మన అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అక్కడ మనకి అకాడమిక్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ఉంది. అలాగే మనం ఇంకా లెర్నింగ్ అవుట్కమ్స్ అని మాట్లాడుతున్నాం. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటనమాట, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని కంటెంట్తో కలిపినప్పుడు మోర్ స్పెసిఫిక్గా ఏ లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఈ పాఠం చెప్పడం మూలంగా
ఏ లెర్నింగ్ అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది చెప్తాము. ఈ రకంగా ఇవన్నీ రావాలి అని అంటే మనము ఏం చేయాలి? ఇంకా మనం చూసుకున్నట్లయితే మన స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో కొన్ని మౌలిక సూత్రాలను చెప్పింది. అంటే ఇక్కడ గణితాన్ని బోధించినప్పుడు మన బోధన ఏ రకంగా ఉండాలి అంటే పిల్లలు తమకున్నటువంటి సహజ శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకునేలాగా ఉండాలి. అంటే పిల్లవాడికి ఇన్నేట్ ఎబిలిటీస్ అంటాం, నేచురల్ ఇన్నేట్ ఎబిలిటీస్, వాటి ఆధారంగా వాడి యొక్క అభ్యసనం అనేది జరగాలి. అదేవిధంగా ఇంకా ఏంటంటే పిల్లల యొక్క భాష మరియు సమాజంలోని వివిధ రకాలైన జ్ఞాన వ్యవస్థల్ని గౌరవించాలి. ఇంకా ప్రధానమైనది ఏంటంటే జ్ఞానాన్ని బయట జీవితంతో అనుసంధానం చేయాలి. అంటే వాడు ఏదైతే మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాడో వాడి డైలీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్కి మన తరగతి గదిలో మనము బోధించే గణితానికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయగలగాలి, కనెక్షన్ ఏర్పాటు చేయగలగాలి. ఇంకా ప్రధానంగా ఏంటంటే బట్టి పద్ధతులను వదిలిపెట్టాలని, నేర్చుకోవడం అంటే కేవలము పాఠ్యపుస్తకాలకే కాదు, అంటే దానికి మించి ఉండాలి. అంటే పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం తగిన అవకాశాలు కల్పించాలి. ఇది చాలా ప్రధానమైంది. మనం సాధారణంగా ఏంటంటే పాఠాలు చెప్పడం అనగానే పాఠ్యపుస్తకానికి పరిమితమై సిలబస్ అయిపోయింది, లేకపోతే పరీక్షకు కావాల్సిన లెక్కలు నేర్పించామన్నట్టు కాకుండా పిల్లవాడు సమగ్ర అభివృద్ధి కోసము ఏ అంశాలను నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్పాలి. అయితే ఈ నేర్చుకోవడం అనే దాన్ని ఇక్కడ గమనించండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయడం ద్వారా పరీక్షలను సరళీకరించాలి. అంటే ఈ పరీక్షా విధానంలో కూడా మనము నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని సరళతర పద్ధతులు, అంటే కేవలము నేర్చుకున్న అంశాలనే కాకుండా నేర్చుకునే విధానాన్ని కూడా మనం ఇందులో పరిశీలించడం జరుగుతుంది. అది ఎలాగనేది మనం తర్వాత చర్చిద్దాము. ఇంకా చూసుకున్నట్లయితే పాఠ్య ప్రణాళికలో ఉండేటువంటి విభిన్న అంశాలని సమ్మిళితం చేస్తూ అర్థవంతంగా నేర్చుకోవడం. ఇక్కడ గమనించండి, నేర్చుకోవడం వేరు, అర్థవంతంగా నేర్చుకోవడం వేరు. అంటే లెర్నింగ్ ఇన్ ఏ మోర్ మీనింగ్ఫుల్ మేనర్. ఇంకా కన్స్ట్రక్టివ్ వే, అంటే మనం ఇప్పుడు ఫాలో అయ్యేది కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని. నిర్మాణాత్మక విధానాల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. ఇంకా పిల్లల యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క అనుభవాల్ని, స్థానిక అంశాలకి తరగతి గదిలో ప్రాధాన్యత కల్పించాలి. ఇవన్నీ మనము గణిత పాఠ్య బోధనలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అంటే దీని మీద కూడా ఎస్సిఎఫ్ 2011 ప్రకారం ఈ క్రింది వాటిల్లో ఏది మనకి ఉండకూడదు, అంటే బట్టి పట్టడం ఇలాగ ఇచ్చినప్పుడు బట్టి పట్టడం అనేది ఉండకూడదు అనేది మనము టిక్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే వీటి మీద కూడా మనకి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీటిని అందరూ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, అంటే నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం అంటున్నాం. మరి ఈ నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటి, ఏ విధంగా చేస్తాము, ఇప్పుడు మనము చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సిసిఈలో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం మనం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనకి, అంటే ఈ అసెస్మెంట్ అని ఇక్కడ మీరు గమనించండి, అసెస్మెంట్ అంటున్నాం అంటే వాడిని అంచనా వేస్తున్నాం, పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అని అంచనా వేస్తున్నాం. ఈ అసెస్మెంట్ అనేది ప్రధానంగా 2 భాగాలుగా తీసుకోవడం జరిగింది. మొదటిది ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనకి ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే 4 భాగాలు ఉన్నాయి. అంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సమ్మేటివ్ అసెస్మెంట్కి తేడా ఏంటి అంటే, మనకి పాత పద్ధతిలో ఇంతకు ముందర మనకి ఒక ఏడాదిలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని 3 రకాల పరీక్షలు జరిగేవి. దాన్ని ఇప్పుడు మనము ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ కింద 2 పరీక్షలు నిర్వహించుకున్నాం. అంటే SA1 మరియు SA2. SA1 మరియు SA2, సమ్మేటివ్ అసెస్మెంట్ 1 మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ 2, 2 పరీక్షలు నిర్వహిస్తున్నాం. అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇది ఏంటంటే ఏమి నేర్చుకున్నారు అనేది మనము పరిశీలించడం కోసం చేసేది సమ్మేటివ్ అసెస్మెంట్. అయితే కేవలము నేర్చుకున్న అంశాలకి మాత్రమే పరిమితం కాకుండా నేర్చుకునే విధానాలకి, వాళ్ళు అవలంబించే పద్ధతులకి కూడా మార్కులు ఇచ్చేది ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రధానంగా ఏంటంటే విషయాన్ని ఎలా నేర్చుకుంటున్నాడు, ఏ రకమైన సంసిద్ధతని వ్యక్తపరుస్తున్నాడు,
మనం ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని మనము చెప్పినటువంటి వాటిని ఇంటి దగ్గర సక్రమంగా చేస్తున్నాడా లేదా, నోట్స్లు సరిగ్గా రాస్తున్నాడా లేదా, అంశాలని అంటే మనం చెప్పిన దాన్ని ఇంటి దగ్గర నేర్చుకుని వస్తున్నాడా లేదా, తరగతి గదిలో సమాధానాలు ఏ రకంగా ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా అసెస్ చేసుకోవడం కోసం అని చెప్పి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ చేయడానికి మనకి 4 టూల్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి టూల్ ఏంటంటే జనరేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ అంటే నూతన ప్రశ్నల తయారీ. అంటే పిల్లవాడు నేర్చుకున్నటువంటి భావనల ఆధారంగా కొన్ని కొత్త ప్రశ్నల్ని తయారు చేయాలి. అయితే ఈ ప్రశ్న తయారు చేసే విధానాన్ని బట్టి, అంటే ఇక్కడ మార్కులు అవార్డ్ చేసినప్పుడు కూడా మనము పుస్తకంలో 10 మార్కులకి అవార్డ్ చేస్తాము, లాస్ట్కి 5 మార్కులకి తీసుకుంటాం. అంటే ఈ జనరేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ అనే దానికి 5 మార్కులు కేటాయించబడ్డాయి. అయితే మనం పుస్తకంలో వేసినప్పుడు 10 మార్కులకు వేస్తాము, రికార్డ్ చేసినప్పుడు కేవలం 5 మార్కులకు మాత్రమే దీన్ని చేయడం జరుగుతుంది. ఈ జనరేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ గురించి మనం మళ్ళీ వివరంగా చర్చిద్దాం. ఇంకా రెండవ టూల్ ఏంటంటే రిటన్ ఐటమ్స్. అయితే ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఈ రిటన్ ఐటమ్స్ అనగానే వాడు రాసినటువంటి నోట్స్ అనుకుంటారు. ఇది కేవలం నోట్స్ కాదు, మనం ఇచ్చినటువంటి ప్రశ్నల్ని పిల్లవాడు స్వంతంగా ఏ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నం చేసేటి దానికి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇచ్చిన ప్రశ్నలన్నీ సొంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా, ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు చేయగలుగుతున్నాడు, ఇది ప్రక్రియ కోసము మార్కులు కేటాయించబడతాయి. ఇంకా మూడవది ప్రాజెక్ట్స్. మూడవ అంశము ప్రాజెక్ట్, అంటే దీని మూడవ టూల్ అంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జనరేటింగ్ ప్రాబ్లమ్స్ 10 మార్కులకి మనం మార్కులు 10కి వేస్తాము, రికార్డ్ చేసినప్పుడు 5 మార్కులకు వేస్తాము. అలాగే రిటన్ ఐటమ్స్ కూడా 10 మార్కులకి మనం మార్కులు అవార్డ్ చేసి రికార్డ్ చేసుకున్నప్పుడు 5 మార్కులకు రికార్డ్ చేసుకుంటాము. ఇంకా ప్రాజెక్ట్ కూడా అదేవిధంగా 10 మార్కులకి కేటాయించబడుతుంది, కానీ మనము 5 మార్కులు మాత్రమే రికార్డ్ చేస్తాం, అంటే దాంట్లో హాఫ్ మార్క్స్ తీసుకుంటాం. ఇంకా 4వ టూల్ ఏంటంటే పేపర్ పెన్సిల్ టెస్ట్. ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది కూడా జనరల్గా ఎలా జరగాలి అంటే, మనము బోధించినటువంటి అంశాన్ని తరగతి గదిలో సాధారణంగా ఒక చిన్న, అంటే నిన్న మనం నేర్చుకున్న లెక్కని ఎలా చేస్తాడని అదే పద్ధతిలో ఒక లెక్కని ఇచ్చినప్పుడు పిల్లవాడు దాన్ని చేయగలుగుతున్నాడా లేదా అనే దాన్ని మనం గమనించాలి. ఇది పేపర్ పెన్సిల్ టెస్ట్ కిందకు వస్తుంది. అయితే మనము జనరల్గా పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది ఒకేసారి 20 మార్కులకి కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద మనము దీనికి 20 మార్కులకి ఈ పరీక్షను పెట్టుకుంటాము. అంటే మనము 2-3 సార్లు కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు. ఈ 20 మార్కులకి నిర్వహించుకున్న దాంట్లో 5 మార్కులు రికార్డ్ చేసుకుంటాము. అంటే మనకి ఒక్కొక్క టూల్కి చూసుకున్నట్లయితే జనరేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్కి 5 మార్కులు, రిటర్న్ ఐటమ్స్కి 5, ప్రాజెక్ట్స్కి 5, పేపర్ పెన్సిల్ టెస్ట్కి 5, మొత్తము 20 మార్కులు ఎఫ్ఏలకు కేటాయించబడ్డాయి. 80 మార్కులు SA1కి ఉంటాయి. సో ఈ 80 మార్కులు ప్లస్ 20 మార్కులు 100 మార్కులు అన్నమాట. ఈ రకంగా మనకి ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ జనరేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ ఏ రకంగా చెయ్యాలి అనే దానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంటే మన తరగతి గదిలో పిల్లల చేత మనము నూతన ప్రశ్నలు తయారు చేయించాలి అంటే పిల్లవాడిని నూతన ప్రశ్న తయారు చెయ్యి అనగానే వాడు చేయలేకపోవచ్చు. మరి ఏం చేస్తే నూతన ప్రశ్నలు తయారు చేయగలుగుతాడు? ఇక్కడ మీరు గమనించండి, ఒక దీర్ఘగణం యొక్క కర్ణం పొడవుకి సూత్రం ఇచ్చాం, D = √L² + B² + H². దీని మీద మనము కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగినప్పుడు చూడండి, ఒక దీర్ఘగణంలో ఎన్ని కర్ణాలు ఉంటాయి, ఇంకా ఒక దీర్ఘగణంలో మనం చూసుకున్నట్లయితే L విలువ క్రమంగా తగ్గుతూ పోయింది అనుకోండి, అంటే L విలువ క్రమంగా లేదా H విలువ క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఒక దీర్ఘగణంలో H విలువ క్రమంగా తగ్గుతూ పోతూ చివరికి 0 అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క కర్ణం ఏమవుతుంది? H ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఒక దీర్ఘగణాన్ని ఊహించుకోండి మీరు, దాని ఎత్తు ఎప్పుడైతే తగ్గిపోయిందో క్రమంగా తగ్గిపోయి చివరికి అది ఒక దీర్ఘచతురస్రం అవుతుంది.
అప్పుడు దీర్ఘ ఘనము యొక్క కర్ణము దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము అవుతుంది. అదేవిధంగా ఒక తలంలో దీర్ఘ చతురస్రం యొక్క కర్ణమును కనుగొనే విధానాన్ని పోలి ఉందా అంటే ఇందాక మనం చెప్పిన దానికి దీనికి ఇక్కడ లింక్ ఉంది చూడండి. అంటే దీర్ఘ చతురస్రం యొక్క కర్ణాన్ని ఎలా కనుక్కుంటాము, దీర్ఘఘనము యొక్క కర్ణాన్ని ఎలా కనుక్కున్నాము అనేది. ఇంకా దీర్ఘఘనము యొక్క ఎత్తు పెరిగితే కర్ణం పొడవు ఏమవుతుంది, లేదా పొడవు వెడల్పుల్ని ఒక అనుపాతంలో పెంచితే కర్ణం పొడవు కూడా అదే అనుపాతంలో పెరుగుతుందా, ఇటువంటి సమస్యలు తెలుసా, దీనికి సారూప్యం ఉన్నటువంటి సమస్యను రాయగలరా. ఈ రకంగా పిల్లలతో చర్చించడం ద్వారా మనము పిల్లల్ని ఈ ఎఫ్ఏలో నూతన ప్రశ్నల తయారీకి మనము ప్రోత్సహించవచ్చు. అంటే ఏదైనా ఒక భావనను చెప్తున్నప్పుడే, అంటే ఈ నూతన ప్రశ్నల తయారీ ఎందుకు అని అంటే ఒక భావన మీద సరి అయిన అవగాహన ఏర్పడినప్పుడు ఆ భావనకి సంబంధించినటువంటి ప్రశ్నను రూపొందించగలిగాడు అంటే ఆ భావన మీద పిల్లవాడికి పట్టు వచ్చింది అని అర్థం. అయితే మనం మార్కులు ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి అంటే ఒక భావనకి సంబంధించిన ప్రశ్న రాస్తున్నాడా, లేదా రెండు భావనలకి సంబంధించి అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యేటట్టు క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాడా, ఏ రకంగా చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనము ఈ మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, ఇటువంటి వాటిని మనము ఇవ్వవచ్చు. ఇంకా రెండవది రిటన్ ఐటమ్స్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రిటన్ ఐటమ్స్ అన్నప్పుడు సాధారణంగా మనం చెప్పుకున్నాం వాడు ఏంటంటే ఏమి ప్రాక్టీస్ చేశాడు అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది, దాన్ని బట్టి మార్కులు కేటాయించడం జరుగుతుంది. మూడవది ప్రాజెక్ట్ అంటున్నాము. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో ఏమేమి సోపానాలు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి అనుగుణమైనటువంటి పరిస్థితిని కల్పించాలి మనం. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ సిచ్యువేషన్. తర్వాత చూజింగ్ అండ్ పర్పసింగ్, అంటే ఒక సమస్యను ఎంపిక చేసుకుని దాని యొక్క లక్ష్యాన్ని వివరించాలి, దానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి, దాన్ని అమలుపరచాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మనం చేసిన దాన్ని మూల్యాంకనం చేసుకోవాలి. అంటే సాధారణంగా మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని ఏ రకంగా చేస్తున్నాడు, ఆ చేసిన తర్వాత మనము అంటే ఒక సమస్యకి సాధన కనుక్కున్నప్పుడు అంటే మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ రకరకాల ఆలోచనలు ఏది సరి అయిన ఆలోచన అనుకుంటున్నామో అంటే మనం వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆ ఒక ఆలోచనతో ముందరకు వెళ్తాము. వెళ్ళినప్పుడు మళ్ళీ వీ హ్యావ్ టు లుక్ బ్యాక్, అంటే ఇది సరి అయింది అవునా కాదా మూల్యాంకనం చేసుకోవడం. అంటే మనకి మనం ఆలోచించుకోవాలి ఇది సరి అయింది అవునా కాదా. సరి అయింది కాకపోతే దీన్ని వదిలిపెట్టి దీనికి మళ్ళీ ఇంకా వేరే ఏ పద్ధతి ద్వారా చేస్తే కనుక మనం దీన్ని సాధించవచ్చు అని ఆలోచించాలి. ఈ రకంగా మనము ప్రాజెక్ట్ పద్ధతి. ఇంకా పేపర్ పెన్సిల్ టెస్ట్ కూడా మీకు ఇందాక చెప్పడం జరిగింది. పేపర్ పెన్సిల్ టెస్ట్లో కూడా 20 మార్కులకి ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇవి మనకి ఎఫ్ఏ టూల్స్. మరి ఎస్ఏ అనేది సాధారణంగా మనకి 2 ఎస్ఏలు ఉంటాయి. SA1 అనేది మధ్యలో ఉంటుంది. అప్పటికి FA1 FA2 2 పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఆ FA1 FA2ల ఆధారంగా మనకి దాని యొక్క యావరేజ్ని తీసుకుని, అంటే ఇక్కడ మనకి SA1 ఎప్పుడైతే వచ్చిందో ఆ SA1 జరిగేటువంటి టైంకి 2 FAలు జరుగుతాయి మనకి, FA1 అండ్ FA2. వీటి యొక్క యావరేజ్ అంటే సరాసరి అంటే FA1 + FA2/2. అంటే మనము FA1కి 20 మార్కులు ఉంటాయి, FA2కి 20 మార్కులు, ఒక్కొక్క టూల్కి 5 మార్కులు అని చెప్పుకున్నాం కాబట్టి మొత్తము 20 + 20 40 మార్కులకు ఉంటాయి. దాంట్లో నుండి ఒక 20 మార్కులకి తీసుకుంటాం మనం. ఆ 20 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి అంటే 2 FAలకి, అంటే ఇప్పుడు ఉదాహరణకి FA1లో ఒక విద్యార్థికి 16 మార్కులు, FA2లో 18 వచ్చాయనుకోండి, అప్పుడు రెండిట్లో కలిపి 17 మార్కులు అని చెప్పి FA మార్కుల కింద యావరేజ్ తీసుకుంటాము. FA యావరేజ్ 17 మార్కులు. అదేవిధంగా SA1 పరీక్షలో వచ్చినటువంటి మార్కుల్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి 100కి మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మనము వీటిని మార్కుల్ని కేటాయిస్తాము. అయితే ఈ FAలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఓన్లీ అసెస్మెంట్. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జామినేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ అసెస్మెంట్. పిల్లవాడు ఏ రకంగా తన యొక్క అభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మరి ఈ గ్రేడ్లు ఏ విధంగా ఇస్తారు అని అంటే మనం చూసుకున్నట్లయితే మనము 0 నుంచి 34, 35 నుంచి 40, 41 నుండి 50, 51 నుండి 60, 61 నుంచి 70, 71 నుండి 80, 81 నుండి 90, 91 నుండి 100. గణితంలో మనం ఈ మార్కులను తీసుకుంటాం. 91 నుంచి 100 మార్కులు వచ్చిన విద్యార్థి A1,
రెండవది A2, నెక్స్ట్ B1, B2, C1, C2, D, E ఈ రకంగా 8 గ్రేడ్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, మనకి ఇదివరకు ఏంటంటే తరగతి గదిలో ఎవరు ఫస్ట్ అంటే ఒకడే విద్యార్థి ఫస్ట్ వచ్చేవాడు. అంటే 70 మార్కులు 60 మార్కులు వచ్చిన విద్యార్థి ఫస్ట్ వచ్చినట్టు చెప్పేవారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ తరగతి గదిలో 5-6 కూడా A1 స్టూడెంట్స్ ఉండొచ్చు. అంటే బాగా చదవగలిగినటువంటి పిల్లలందరినీ కేవలము కేటగరైజ్ చేయకుండా కామన్గా 90 మార్కులు దాటినటువంటి ప్రతి విద్యార్థిని A1 విద్యార్థిగా మనం పరిగణిస్తున్నాం ఇక్కడ. అంటే మీరు ఈ గ్రేడింగ్ సిస్టమ్ A1, A2లు ఇవ్వడం యొక్క అంతరార్థం ఏంటంటే, మనకి ఇదివరకు ఏంటంటే 98 మార్కులు వస్తే ఫస్ట్ ర్యాంకు, 92 వస్తే సెకండ్ ర్యాంకు, 90 ఇలాగా మార్కులను బట్టి ప్రాతిపదిక ఉండేది. అక్కడ ఒకళ్ళే ఫస్ట్ ఉండేవారు. ఇక్కడ ఒక్కళ్ళే ఫస్ట్ అనేది ఉంటుంది. 90 మార్కులు దాటిన ప్రతి విద్యార్థి A1 స్టూడెంటే అవుతాడు. ఈ రకంగా మనము ఈ గ్రేడుల్ని ఇవ్వడం జరుగుతుంది. మరి FA కూడా ఇవే గ్రేడ్లు ఇస్తాము. అయితే 20 మార్కులకి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సాధారణంగా 19-20 మార్కులు వచ్చిన విద్యార్థి A1లో ఉంటాడు. 17 మరియు 18 మార్కులు వచ్చిన విద్యార్థి A2 అవుతాడు. అలాగే 15-16 మార్కులు వచ్చిన విద్యార్థి B1, 13-14 మార్కులు వచ్చిన విద్యార్థి B2, నెక్స్ట్ 11-12 మార్కులు వచ్చిన విద్యార్థి C1, నెక్స్ట్ 9-10 మార్కులు వచ్చిన విద్యార్థి C2, నెక్స్ట్ 7-8 మార్కులు వచ్చిన విద్యార్థి D, 7 కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి E అవుతాడు. అయితే సాధారణంగా E అనేది మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ప్రతి టూల్లో కనీసం మనం 2 మార్కులను కేటాయిస్తాము. ఓకే, ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటిదాకా మనం FA అండ్ SA గురించి మాట్లాడాం. అయితే మనకి ప్రధానంగా తరగతి గదిలో చూసుకున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, డయాగ్నోస్టిక్ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. అసలు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎందుకు పెట్టుకోవాలి, అవసరం ఏంటి అంటే, ఫర్ రెమెడియల్ టీచింగ్. అంటే తరగతి గదిలో ఉన్నప్పుడు అందరు విద్యార్థులకు నేర్చుకునేందుకు సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పి పొద్దున మనం NCF దాంట్లో చూసాము. మరి అందరు విద్యార్థులకి నేర్చుకోవడానికి సమాన అవకాశాలు కల్పించాలి అన్నప్పుడు కొందరు విద్యార్థులు చదువులో కొంత వెనుకబడ్డాన్ని మనం గమనించవచ్చు. అయితే వాళ్ళు ఏ విషయంలో వెనుకబడ్డారు, ఎందుకు వెనుకబడ్డారు, ఎలా వెనుకబడ్డారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఏదైనా ఒక రోగం వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారు, కొన్ని టెస్టులు రాస్తారు. అంటే ఎక్స్రే చేయించుకోండి, ECG చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని. ఈ టెస్టులను చేయడం ద్వారా ఆ టెస్టుల యొక్క ఫలితాలను గమనించి మీకు పలానా ఇబ్బంది ఉంది అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తరగతిలో పిల్లవాడు అభ్యాసంలో వెనకబడినప్పుడు ఈ పరీక్షను నిర్వహించడం ద్వారా ఏ అంశాల్లో వెనకబడి ఉన్నాడు అనే దాన్ని మనం గమనించుకున్నట్లయితే దాని ఆధారంగా మనం బోధన కొనసాగిస్తే అప్పుడు ఆ అంశాల్లో వాడి యొక్క అభ్యాసంలో ఉండే లోపాలను అధిగమించి ముందుకు సాగుతాడు అనేది. దీని గురించి ఇక్కడ మీరు గమనించండి, ఏం చెప్తున్నాం అంటే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు డిటర్మిన్ ద కాజెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు లెర్నింగ్ జరగకుండా అవరోధం ఏర్పరిచేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిని అధిగమించడానికి ఏం చేయాలి, దానికి కారణాలు ఏంటి కనుక్కోవాలి. అదేవిధంగా దానికి మనము పరిష్కారం ఏం చేయగలుగుతామని ఆలోచించాలి. ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. దాని నుంచే రెమెడియల్ టీచింగ్ అనేది వస్తుంది. అయితే జనరల్గా ఏంటంటే మనకి ఏం జరుగుతుందంటే, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు పిల్లవాడి యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది మనకు అర్థం కావాలంటే ఎటువంటి అంశాలు, ఎటువంటి లెక్కల్ని వాడు బాగా చేయగలుగుతున్నాడు, ఎటువంటి అంశాల మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు అనేది అర్థం చేసుకున్నట్లయితే దాన్ని బట్టి ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాడో వాటిని మనము వివరించడానికి అవకాశం ఉంటుంది. అది త్రూ రెమెడియల్ టీచింగ్. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఫర్ ఎనలైజింగ్ డిఫికల్టీస్. అయితే ఇక్కడ కేవలము ఆ టెస్టుని మటుకే కాకుండా
మనము వాడి యొక్క ఫిజికల్, ఇంటెలెక్చువల్, సోషల్, ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి కిందన కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఏ పిల్లలకి ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది అవసరం అవుతుంది, వాళ్ళలో మనం ఎటువంటి లోపాలను మనం గుర్తిస్తాము, ఈ లోపాలకి గల కారణాలు ఏంటి, వీటిని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఈ లోపాలు నివారించడానికి మనం పరిష్కార మార్గాలు కనుగొనగలుగుతాము. ఆ రకంగా వీ కెన్ సీ ఎన్హాన్స్మెంట్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యం మెరుగుపడడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ రెమెడియల్ టీచింగ్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ద డైనమిక్ సైడ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఎడ్యుకేషనల్ డయాగ్నోసిస్. మనం ఇందాక చెప్పుకున్నాం, డాక్టర్ ఎలాగైతే ఫిజికల్గా రోగిని రకరకాల పరీక్షలు చేసి తెలుసుకుంటాడో, రోగం ఏంటో తెలుసుకుంటాడో, అదే రకంగా మనం అభ్యసనలో ఏ రకమైన లోపం ఉందో తెలుసుకోవడానికి మనం ఈ పరీక్షలు వాడతాము. ఇంకా ఏంటంటే రెమెడియల్ టీచింగ్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ టు క్యూర్ షార్ట్ కమింగ్స్ బట్ ఆల్సో ఇన్ ప్రివెంటివ్ మెజర్స్. కేవలము మనము అభ్యసన కుంటుపడిన తర్వాతే కాదు, ముందర కూడా అభ్యసన కుంటుపడకుండా మనము ప్రివెంటివ్ మెజర్స్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతము ఉన్నటువంటి ఈ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ను మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏమున్నాయి మీరు చూడండి. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ మీరు ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే దీంట్లో మీకు అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. మొదటిది, టెక్స్ట్ బుక్లో డూ దిస్, ట్రై దిస్, థింక్, డిస్కస్. ఇందాక మనం చెప్పుకున్నాము, ఈ డూ దిస్ అనేటువంటిది ఏంటంటే పిల్లవాడు ఈ డూ దిస్కి, ట్రై దిస్కి, థింక్, డిస్కస్కి ఈ మూడింటికి తేడా ఏంటంటే ఒక భావనని నేర్చుకున్నప్పుడు ఆ ఒక భావన మీద సులభంగా భావనను ఉపయోగించి చేసుకునేవి ట్రై దిస్. అంటే వాడు సులభంగా వెంటనే ఆ సమస్యల్ని సాధించగలుగుతాడు. ఇంకా డూ దిస్ అంటే 2-3 భావనలు చెప్పిన తర్వాత ఈ 2-3 భావనలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రశ్నలు ఇచ్చేవి డూ దిస్. అంటే దీని యొక్క కాంప్లెక్సిటీ కొంచెం పెరుగుతుంది. ఇంకా థింక్, డిస్కస్, రైట్ అంటే దాంట్లో ఉండేంటి ఆ సూత్రంలో కానీ లేదా ఈ ప్రొసీజర్లో ఉండేంటి ఆ లాజిక్ని అవగాహన చేయించడానికి ఉపయోగపడేవి థింక్, డిస్కస్ అండ్ రైట్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ డిస్కషన్ అనేది ఇట్ క్యాన్ బి ఇన్ బిట్వీన్ పీర్ టు పీర్స్, లేదా పీర్ గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, లేదా టీచర్ అండ్ స్టూడెంట్ డిస్కషన్ కూడా కావచ్చు. ఇంకా వీటన్నిటి తర్వాత మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో ప్రధానంగా ఫిలాసఫీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎస్సీఎఫ్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, దైనందిన జీవితంలో ఉండే అంశాలకి అనుసంధానం కావాలి అన్నాము. కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్కి కూడా ప్రారంభంలో దైనందిన జీవితంలోని ఒక సమస్యను తీసుకుని ఆ సమస్య సాధనకి ఆ పాఠ్య భాగము ఏ రకంగా దోహదపడుతుంది అనే విషయాన్ని దానికి కనెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే మనం ఏదైతే 21st century స్కిల్స్ అని చెప్పామో దాంట్లోంచి మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ సాల్వింగు, రీజనింగ్ ప్రూఫు, కమ్యూనికేషను, కనెక్షను, విజువలైజేషన్, రిప్రజెంటేషన్ వీటన్నిటికీ కూడా సమానమైన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ద టీచర్ అంటే ఈ గణిత బోధనలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి, అందుకనే వాటి కోసం ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ టు ద టీచర్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ద స్టూడెంట్, విద్యార్థిగా ఈ అభ్యాసంలో పాలు పంచుకునేటప్పుడు విద్యార్థి కూడా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి, ఎటువంటి అంశాలను నేర్చుకోవాలి అనే దానికోసమని పిల్లలకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందాక మనము ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అని చెప్పుకున్నాం. ఒకటి ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే అక్కడ వాడు నేర్చుకోవాల్సిన అంశాలని అంటే ఏవైతే చదువుకుని రావాలో వాటిని ఇంటి దగ్గర చదువుకుని వస్తాడు. చదువుకుని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ని తరగతి గదిలో నిర్వహిస్తారు. అయితే ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ కూడా 6 types ఆఫ్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ కెన్ బి కండక్టెడ్. ఓకే, ఈ రకంగా మనము ఈ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ని మనం చూడొచ్చు. ఇంకా దీని మీద ఒక ప్రశ్న చూడండి, సిసిఈ మీద గత ప్రశ్న పత్రంలో వచ్చిన ప్రశ్న ఏంటంటే, in addition to the scholastic achievement test, if the behavior's interest in games, sports, literacy activities, attitudes are all assessed continuously, then the process is called, దాన్ని ఏమంటారంటే it is called కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అంటే పిల్లవాడి యొక్క సమగ్ర మూర్తిమత్వానికి ఏమేం కావాలో వాటన్నింటినీ కూడా మనము పరిగణలోకి తీసుకుంటాం అనే విషయాన్ని
మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మీరు ఈ పెడగాజీకి సంబంధించి ప్రధానమైన అంశాలను మనం చర్చించుకున్నాము. గణితంలో ఎయిమ్స్ అండ్ వాల్యూస్ మీరు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీకు కేవలము ఈ టెట్కి మాత్రమే కాదు, టీఆర్టీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి ప్రశ్నల్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే వీటితో పాటుగా మీరు ఈ రెండవది సిసిఈ మీద కూడా మీరు ఎఫ్ఏలు, ఎస్ఏలు ఏ రకంగా కండక్ట్ చేయాలి, డయాగ్నోస్టిక్ టెస్ట్, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి, వీటన్నిటి మీద మీరు పట్టు సాధించినట్లయితే కనుక చాలా సులభంగా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, గణితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఓకే, మీరు ఈ పెడగాజీ మీద మంచి పట్టు సాధించి టెట్లో మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు, నమస్కారం.